ఓకే, గుడ్ ఆఫ్టర్నూన్ అమ్మా. ఇవాళ లాస్ట్ క్లాస్ మనం రూదర్ఫోర్డ్ స్కాటరింగ్ అంటే గోల్డ్ ఫాయిల్ ఎక్స్పెరిమెంట్ గురించి నేర్చుకున్నాం. ఓకేనా? ఆ గోల్డ్ ఫాయిల్ ఎక్స్పెరిమెంట్ గురించి ముందు కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. ఓకేనా? మీరు అన్మ్యూట్ చేసుకుని ఆన్సర్ చెప్పండి. ఒక 5 minutes మనం జస్ట్ ఒకసారి రివైజ్ చేసిన తర్వాత ఇవాళ డెరివేషన్ చెప్తాను. ఓకే, సో చెప్పండి, గోల్డ్ ఫాయిల్ ఎక్స్పెరిమెంట్ ఎయిమ్ ఏంటి? ఎవరైనా చెప్పండి. ఆ ఎక్స్పెరిమెంట్ యొక్క పర్పస్ ఏంటి? స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్ సార్. అంటే ఇంకొంచెం స్పెసిఫిక్ గా చెప్పమ్మా. స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్ అంటే ఆటంలో ఏముంటాయి? ప్రోటాన్స్ అనేవి సెంటర్ ఆఫ్ ది ఆటమ్ లో ఓకే, ఇప్పుడు ఆటమ్ లో ఉండే 3 రకాల జీవులు, 3 పార్టికల్స్ ఏంటో చెప్పండి. ప్రోటాన్, న్యూట్రాన్, ఆన్సర్. ఆటమ్ లో ఉండే 3 పార్టికల్స్ ఏంటమ్మా? అన్మ్యూట్ చేసి చెప్పచ్చమ్మా. కొంతమంది హ్యాండ్ రైజ్ చేసి. ప్రోటాన్, ప్రోటాన్స్, న్యూట్రాన్, న్యూట్రాన్స్, న్యూట్రాన్, న్యూట్రాన్, ప్రోటాన్, ఎలక్ట్రాన్స్. ఎలక్ట్రాన్. ఓకేనా? సో ఆటమ్ లోపల 3 రకాల పార్టికల్స్ ఉంటాయి. ఓకేనా? ఇప్పుడు నువ్వు చెప్పినట్టుగా ప్రోటాన్స్, న్యూట్రాన్స్, ఎలక్ట్రాన్స్. ఓకేనా? ఇప్పుడు మనం గోల్డ్ ఫాయిల్ ఎక్స్పెరిమెంట్ చేసి ఏం కనుక్కుంటాం సార్ అంటే, ఇప్పుడు నీకు లాస్ట్ క్లాస్లో ఎగ్జాంపుల్ చెప్పాను కదా, ఒక ఇల్లు ఉంది. ఆ ఇల్లులో ఏ ఫర్నిచర్ ఉందో మనకు తెలుసు, కానీ తెలియదు ఏంటి, ఏ ఫర్నిచర్ ఎక్కడ ఉందో తెలియదు. ఓకేనా? సో ఇప్పుడు ఆటంలో ఎలక్ట్రాన్స్ ఉంటాయి, ప్రోటాన్స్ ఉంటాయి, న్యూట్రాన్స్ ఉంటాయి. కాకపోతే మనకు తెలియంది ఏంటి, ఏవి ఎక్కడ ఉన్నాయో తెలియదు. ఓకే, ఈ డిస్కషన్లో న్యూట్రాన్స్ గురించి మర్చిపోండి, ఎందుకంటే న్యూట్రాన్స్ ని తర్వాత చాడ్విక్ అనే శాస్త్రవేత్త డిస్కవర్ చేశారు. సో న్యూట్రాన్స్ ఇప్పుడు ఈ డిస్కషన్లో లేవు. ఓకేనా? ఓన్లీ మనం ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్ ఎలా అమలు ఉన్నాయో చెప్పాలి. ఓకేనా? అందులో మళ్ళీ ఎలక్ట్రాన్స్ గురించి డౌట్ లేదు. ఓకేనా? మనకి ఆ ఫోకస్ అంతా దేని మీద, ఆటమ్ లోపల ప్రోటాన్స్ ఏ ఛార్జ్ ఉంటుంది చెప్పండి. ప్రోటాన్స్ ఏ ఛార్జ్ ఉంటుంది? పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది. సో పాజిటివ్ ఛార్జ్ సార్. క్వశ్చన్ అంతా ఏంటంటే ఆటమ్ లో ఉన్న ఈ ప్రోటాన్స్ అంటే ఆ పాజిటివ్ ఛార్జ్ ఎక్కడ ఉంది, బీ క్లియర్, అదే డౌట్. ఓకేనా? సో మనకి 2 మోడల్స్ ఉన్నాయి. ఏంటా 2 మోడల్స్, ఎవరైనా చెప్పండి. 2 మోడల్స్ చెప్పండి అమ్మా. పాజిటివ్ ఛార్జ్ యొక్క డిస్ట్రిబ్యూషన్ గురించి 2 మోడల్స్ చెప్పినాయి. ఏంటా 2 మోడల్స్? ఒకటేంటి, థామ్సన్ మోడల్. థామ్సన్ మోడల్ ప్రకారం పాజిటివ్ ఛార్జ్ అంటే ప్రోటాన్స్ ఎక్కడ ఉంటాయి? థామ్సన్, రూదర్ఫోర్డ్ సార్. ఓకే, థామ్సన్ ప్రకారం పాజిటివ్ ఛార్జ్ అంటే ప్రోటాన్స్ ఎక్కడ ఉంటాయి అమ్మా? అరౌండ్ ది ఆటమ్, ఐ మీన్ ఆటమ్ మొత్తము స్ప్రెడ్ అయి ఉంటాయి సార్. అంటే పుచ్చకాయ ఎగ్జాంపుల్ గా తీసుకుంటే ఎలా ఉంటాయి ప్రోటాన్స్? ఎలక్ట్రాన్స్ అయితే దాంట్లో ఉన్న మొత్తము ఎలక్ట్రాన్స్ లా ఉంటాయి సార్. ప్రోటాన్ అంటే సార్ పల్ప్ మొత్తం. ఓకే ఓకే ఓకే. సో మనకి థామ్సన్ చెప్పింది ఏంటంటే, థామ్సన్ మోడల్ చెప్పింది ఏంటంటే, పాజిటివ్ ఛార్జ్ అంటే ప్రోటాన్స్ అనేవి ఎక్కడో ఒక చోట కాకుండా ఆటమ్ మొత్తం, పుచ్చకాయలో గుజ్జు ఎలా ఉంటుందో అలా మొత్తం ఆటమ్ అంతా డిస్ట్రిబ్యూట్ అయి ఉంటాయి అని చెప్పింది. ఓకే, వేరాస్ ఇంకో మోడల్ ఏంటి, రూదర్ఫోర్డ్ మోడల్. రూదర్ఫోర్డ్ మోడల్ చెప్పింది క్వైట్ డిఫరెంట్, అది వేరేగా చెప్పింది. రూదర్ఫోర్డ్ మోడల్ చెప్పింది ఏంటంటే, మీరు అనుకున్నట్టు పాజిటివ్ ఛార్జ్ పుచ్చకాయలో గుజ్జులాగా మొత్తం అంతా ఉండదు, ఈ ఆటమ్కి సెంటర్లో, ఓకేనా, ఆటమ్కి సెంటర్లో చిన్ని ప్లేస్లో, దాన్ని ఆ చిన్ని ప్లేస్కి పేరేమంటారు చెప్పండి? ఆటమ్కి మధ్యలో చిన్ని ప్లేస్ ఏమంటారు? వెరీ గుడ్, న్యూక్లియస్ అంటారు. ఆ న్యూక్లియస్ లోనే ప్రోటాన్స్ అన్ని ఉంటాయి అని చెప్పింది. ఓకేనా, మీకు ఎగ్జాంపుల్ కూడా ఇచ్చాను. ఓకేనా, ఒక క్లాస్ రూమ్ ని ఆటమ్ అనుకుంటే న్యూక్లియస్ అనేది ఎంత ఉంటుందంటే, ఆ క్లాస్ రూమ్ లో బ్లాక్ బోర్డ్ మీద ఒక డాట్ పెడితే అంతే ఉంటుంది, అంత చిన్నది అనమాట న్యూక్లియస్. అంత చిన్న న్యూక్లియస్ లోనే ప్రోటాన్స్ అన్ని ఇరుక్కుని కూర్చుంటాయని మీరు అర్థం చేస్తారు. షేర్ ఆటలో చూసారు, వాడు కుక్ చేస్తాడు మనల్ని, అలాగా అంటే న్యూక్లియస్ అంటే ఒక షేర్ ఆట అనుకోండి. ఓకేనా, సో ఇది ఇప్పుడు మనం రూదర్ఫోర్డ్ ఏం చేశారు, ఒక సిఐడిని అపాయింట్ చేశారు. ఆ సిఐడి పేరేంటి?
ఒక డిటెక్టివ్ పెట్టుకున్నాం మనం. ప్రోటాన్స్ అనేవి గోల్డ్ ఫాయిల్. ఎవరమ్మా డిటెక్టివ్ ఎవరు? గోల్డ్ ఫాయిల్ కాదు. గోల్డ్ ఫాయిల్ మనం వాడిన మెటీరియల్. మనం పంపిన సిఐడీలు ఎవరు? అది అల్ట్రా ఆల్ఫా పార్టికల్స్. వెరీ గుడ్. ఆల్ఫా పార్టికల్స్. ఓకేనా? ఆల్ఫా పార్టికల్ అంటే ఏంటో చెప్పాను కదా, గుర్తుందా? ఏంటి ఆల్ఫా పార్టికల్ అంటే చెప్పండి. He+2. వెరీ గుడ్. పీరియాడిక్ టేబుల్లో మనం 1 హైడ్రోజన్ 2 హీలియం కదా. ఆ హీలియంలో 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఆ 2 ఎలక్ట్రాన్స్ ని తీసేసి దాన్ని గుండు చేస్తే మిగిలిన న్యూక్లియస్ ఉంటుంది చూసారా, ఆ హీలియం యొక్క న్యూక్లియస్ ని ఆల్ఫా పార్టికల్ అంటారు. దానికి ఏ ఛార్జ్ ఉంటుంది? పాజిటివ్ నెగిటివ్? పాజిటివ్. వెరీ గుడ్. పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది. సో ఈ ఆల్ఫా పార్టికల్స్ ని వాళ్ళు ఏం చేశారు? దేని మీద పంపించారు? గోల్డ్ ఫాయిల్. గోల్డ్ ఫాయిల్ మీద పంపించారు. గోల్డ్ ఫాయిల్ మీద పంపించినప్పుడు ఏం జరిగింది? ఒక కొలిజన్ జరిగింది. కొలిజన్. ఓకేనా? దేనికి దేనికి మధ్య కొలిజన్ జరిగింది? మనం ఆల్ఫా పార్టికల్స్ ఆ గోల్డ్ లో ఉన్న ఆటమ్స్ కి మధ్య కొలిజన్ జరిగింది. ఓకేనా? కరెక్ట్ గా చెప్పాలంటే గోల్డ్ ఆటమ్స్ లో ఉన్న న్యూక్లియస్ కి మధ్య కొలిజన్ జరిగింది. ఓకేనా? ఓకే, తీసేయండి. వాళ్ళు ఏం అబ్జర్వ్ చేశారు? 2 అబ్జర్వేషన్స్ ఉన్నాయి. ఆ ప్రయోగం చేసి వాళ్ళు 2 గమనించారు. ఒకటి చెప్పండి ఎవరైనా, ఫస్ట్ చెప్పండి. నేను ఎక్కువ ఇంకా ఇంటరాక్టివ్ గానే చెప్తాను, మీరు బాగా రెస్పాండ్ అవ్వాలమ్మా యాక్టివ్ గా. జీరో యాంగిల్ తో ఎక్కువ స్కాటరింగ్ అయ్యాను. అంటే ఆల్ఫా పార్టికల్స్ దూసుకెళ్ళిపోయినాయా లేకపోతే అటు వెనక్కి వచ్చేసినాయా? ఆల్ఫా పార్టికల్స్ గోల్డ్ ఫాయిల్ దూసుకు వెళ్ళినాయి అంటే ఆల్మోస్ట్ స్ట్రైట్ గా వెళ్ళిపోయింది. అంతేనా? am I right? కరెక్టే కదా? అంటే మధ్యలో ఆ గోల్డ్ ఫాయిల్ మాయమైపోతే అవి ఎలా స్ట్రైట్ గా వెళ్ళిపోతాయో అలా వెళ్ళిపోయింది. ఓకేనా? అంటే మధ్యలో అసలు అంతా డొల్ అన్నట్టు వెళ్ళిపోయింది. ఓకేనా? ఎంటీ స్పేస్ ఉన్నట్టు వెళ్ళిపోయింది. ఇది ఫస్ట్ ఎక్స్పెక్ట్ అది ఫస్ట్ వాళ్ళు అబ్జర్వ్ చేశారు. అంటే మోస్ట్ ఆఫ్ ది పార్టికల్స్ ఆర్ స్కాటర్డ్ విత్ అన్ యాంగిల్ φ = 0. అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? φ = 0 యాంగిల్తో ఎక్కువ పార్టికల్స్ స్కాటర్ అయింది. ఓకేనా? ఇంకో రెండో విషయం, అసలు దీనికంటే పిచ్చెక్కే పాయింట్ అది. రెండోది ఏంటి చెప్పండి? 180 degrees తో ఒక యాంగిల్ వెనక్కి రావడం. 180 degrees అని అనొచ్చు, లేకపోతే కొంచెం ఎక్కువ యాంగిల్తో. అంటే వెనక్కి రావాలి అంటే యాంగిల్ ఎంత ఉండాలి కనీసం? వెనక్కి రావాలి అంటే ఎంత ఉండాలి కనీసం యాంగిల్? మోర్ దెన్ 180 degrees. అది కాదు, మోర్ దెన్ 90 ఉండాలి. అంతే కదా? 90 అంటే స్ట్రైట్కి ఇలా వెళ్తే, 90 కంటే ఎక్కువ ఉంటే అప్పుడు వెనక్కి వచ్చినట్టు లెక్క. ఓకేనా? సో అది కూడా అబ్జర్వ్ చేశారు. ఇప్పుడు రెండింటిని, ఈ 2 అబ్జర్వేషన్స్ని థామ్సన్ మోడల్ ప్రకారం ఎక్స్ప్లెయిన్ చేయగలమా, రదర్ఫోర్డ్ మోడల్ ప్రకారం ఎక్స్ప్లెయిన్ చేయగలమా? రదర్ఫోర్డ్. ఏ థామ్సన్ ప్రకారం ఎందుకు చెప్పలే? ఎందుకంటే థామ్సన్ మోడల్ చెప్పండి. థామ్సన్ మోడల్లో ప్రోటాన్స్ అనేవి అరౌండ్ గా ఉంటాయని చెప్పారు కదా సార్. మొత్తము ఉంటాయి కాబట్టి లైట్ అల్ట్రా పంపిస్తే అవి మళ్ళీ రిఫ్లెక్ట్ అయ్యి వెనక్కి వచ్చేయాలి సార్ అన్ని. కానీ సెంటర్కి వెళ్ళిపోయింది. వెనక్కి రావు. నేనేం చెప్పాను? అవి వెళ్లే మార్గంలో ఎవరు అడ్డం తగులుతారు వాటికి? ప్రోటాన్స్ అడ్డం తగిలినప్పుడు ఎవరో డాష్ ఇచ్చినప్పుడు మనం ఏం చేస్తాం? డాష్ ఇస్తే మరి వెనక్కి వచ్చేస్తాం. ఏంటి 0 degrees కి వెళ్ళకుండా ఓ 10 degrees 20 degrees 5 degrees అలా డీవియేట్ అవుతాం. కానీ అలా జరగలా. ఏమైంది? ఇందాక చెప్పినట్టుగా అసలు మధ్యలో ఏమీ లేదన్నట్టు వెళ్ళిపోయింది. ఓకేనా? సో అది ఎక్స్ప్లెయిన్ చేయలేం థామ్సన్ మోడల్ ప్రకారం. రెండో పాయింట్ కూడా చెప్పలేము. ఇప్పుడు మరీ గోడ కొట్టిన బంతిలాగా వెనక్కి రావాలి అంటే ఆల్ఫా పార్టికల్ అది భయపడాలి. ఓకేనా? అది భయపడేంత సీన్ థామ్సన్ మోడల్లో లేదు. ఎందుకని? థామ్సన్ మోడల్లో పార్టికల్స్ అన్ని కలిసికట్టుగా ఒక చోట లేవు, డిస్ట్రిబ్యూట్ అయిపోయినాయి. ఓకేనా? సో అది ఆటం గుండా వెళ్ళేటప్పుడు దాని మార్గంలో 1 or 2 ప్రోటాన్స్ అడ్డం వస్తాయి. 1 or 2 ప్రోటాన్స్ అడ్డం వచ్చినప్పుడు మరీ గోడ కొట్టిన బంతిలాగా వెనక్కి రాదు. ఓకేనా? సో ఈ 2 తప్పు. వేరే మనం రదర్ఫోర్డ్ మోడల్ కరెక్ట్ అనుకుంటే ఈ 2 ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఎలాగా? రదర్ఫోర్డ్ మోడల్ ఏం చెప్తుంది? ఆటంలో ఉన్న ప్రోటాన్స్ ఎక్కడ ఉంటాయని చెప్తుంది? చెప్పండి, ఎక్కడ ఉంటాయి? మిడిల్ ఆఫ్ ది ఆటమ్ సార్. అంటే ఆల్మోస్ట్ ఆటమ్ అంతా కూడా ఎంటీ స్పేస్. చాలా ముఖ్యమైన పాయింట్ గమనించండి.
ఇప్పుడు నేనేం చెప్తున్నాను, యాటమ్ చాలా పెద్దదై ఉండొచ్చు, కానీ అందులో విషయం అంతా ఎక్కడ ఉంది? సెంటర్లో న్యూక్లియస్లోనే ఉంది. ఎలక్ట్రాన్స్ అక్కడక్కడ ఉన్నాయి అంతే దూరంగా. అంటే ఎలక్ట్రాన్స్ గురించి పట్టించుకోవద్దని చెప్పాను కదా, అవి చాలా లైట్ ఎలిమెంట్, లైట్ పార్టికల్స్, లైట్ వెయిట్. ఓకేనా? సో యాటమ్ ఈజ్, ఈ పాయింట్ అండర్లైన్ చేసుకోండి, యాటమ్ ఈజ్ 99.9% ఎంప్టీ స్పేస్. అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? మీకు ఒక మంచి విషయం చెప్తాను చూడండి. ఏంటంటే ఒక రీసెర్చ్, మనం ఒక ఎస్టిమేషన్ ఏంటంటే, ఇప్పుడు భూమి మీద ఉన్న జీవరాశి అంటే యానిమల్స్ అంటే మనల్ని కూడా కలుపుకొని, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నాను, యాటంలో అంతా కూడా ఖాళీ ప్రదేశం ఉంది, అక్కడక్కడ ప్రోటాన్స్ ఉన్నాయి, అదే మధ్యలో ప్రోటాన్స్ న్యూట్రాన్స్ ఉన్నాయి, చుట్టూ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఇలా మొత్తం ఇప్పుడు మన ఇంట్లో చూడండి, ఇడ్లీ పిండి నీళ్ళలోంచి ఇడ్లీ పిండి తీస్తారు కదా, అంటే నీళ్ళలో ఉన్నప్పుడు ఆ ఇడ్లీ పిండి చేతితో నెమ్మదిగా లాగుతుంటారు కదా, అలాగా మనం భూమి మీద ఉన్న జీవరాశి లోంచి మొత్తంలోంచి ఆ పదార్థాన్ని తీసామనుకోండి. పదార్థాన్ని అంటే ఆ ఖాళీ ప్రదేశం వదిలేసి మధ్యలో ఉన్న న్యూక్లియస్ని, చుట్టూ ఉన్న ఎలక్ట్రాన్స్ని ఇలా రవ్వ తీసినట్టు తీసామనుకోండి, అది ఎంత వస్తుంది ఆ పదార్థం సైజ్ చెప్పండి, గెస్ చేయండి. నేనేమంటున్నాను, ఏకంగా భూమి మీద ఉన్న మొత్తం జీవరాశిలో ఉన్న పదార్థాన్ని బయటికి తీస్తే, ఇఫ్ యూ బ్రింగ్ అవుట్ ద స్టఫ్ ఇన్ ఆల్ ది యానిమల్స్ ఆన్ ద ప్లానెట్ ఎర్త్, వాట్ వుడ్ హ్యాపెన్? అది ఎంత ఉంటుందంటారు? మనం ఏమనుకుంటాం, అమ్మో మొత్తం జీవరాశిలోంచి పదార్థాన్ని మొత్తం తీసామంటే అది చాలా పెద్ద ప్లేస్ ఉంటుంది సార్, ఎక్కువ ఉంటుంది అది పదార్థం అని అనుకుంటారేమో. విచిత్రం ఏంటంటే, మీరు ఫ్రిడ్జ్లో ఒక ఐస్ క్యూబ్ తీసుకున్నారనుకోండి, ఇప్పుడు ఐస్ క్యూబ్లో కూడా లోపల యాటమ్స్ ఉంటాయి, అందులో కూడా ఖాళీ ప్రదేశం ఉంటుంది కదా. ఇప్పుడు ఈ జీవరాశిలో పదార్థం మొత్తాన్ని తీసేస్తే వచ్చిన దాన్ని ఒక ఐస్ క్యూబ్లో దూర్చేయచ్చు. అంటే ఈ పాయింట్ మీకు ఎందుకు చెప్తున్నాను, యాటమ్ ఈజ్ 99.9% ఎంప్టీ స్పేస్, అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో ఫస్ట్ మోడల్ కరెక్టే కదా. ఫస్ట్ అబ్జర్వేషన్ ఏం చెప్తుంది, ఆల్ఫా పార్టికల్స్ని పంపించినప్పుడు అసలు మధ్యలో అసలు ఏమీ లేదు అన్నట్టు వెళ్ళిపోయినాయి. ఎందుకు వెళ్ళాలి? ఇప్పుడు నేను చెప్పింది అదే కదా, యాటమ్ అంతా ఏంటి, ఎంప్టీ స్పేసే కదా. ఎంప్టీ స్పేస్ అన్నప్పుడు దాని దారిలో ఎవరు దానికి అడ్డం రారు కదా. అలాంటప్పుడు ఏమవుతుంది, స్ట్రైట్గా 0 degrees యాంగిల్తో వెళ్ళిపోతుంది. ఓకేనా? ఎవరన్నా నాకు రెండో అబ్జర్వేషన్ ఎక్స్ప్లెయిన్ చేయండి, 180తో ఎందుకు వస్తుంది వెనక్కి? 180తో ఎందుకు వెనక్కి వస్తుంది చెప్పండి, రదర్ఫోర్డ్ మోడల్ ప్రకారం చెప్పండి అమ్మా. రదర్ఫోర్డ్ మోడల్ ఇక్కడ పెట్టినాను కదా, ఇక్కడ చూపించాను మీకు. రదర్ఫోర్డ్ మోడల్ ఇదే కదా. ఈ మోడల్ ప్రకారం రెండో అబ్జర్వేషన్ని, అంటే గోడ కొట్టిన బంతిలాగా వెనక్కి వచ్చే సందర్భాన్ని నువ్వు ఎలా వివరించగలవు, అది నేను అడిగాను. ఇప్పుడు మీకు చూస్తే అర్థమైపోతుంది కదా నాన్న. ఇప్పుడు ఇదంతా ఎంటీ స్పేస్ కదా, ఓకేనా. పైగా ఈ మధ్యలో ఉన్నది చాలా చిన్ని ప్లేస్ అని చెప్పాను నేను. కాబట్టి ఎక్కువ శాతం ఆల్ఫా పార్టికల్స్ ఈ మధ్యలో ఉన్న న్యూక్లియస్ని తగలకుండా ఇలా ఎంటీ స్పేస్లోంచి వెళ్ళిపోతాయి. అంటే 5 = 0. కానీ ఎక్కడో ఒకటి సిక్కిం బంపర్ లాటరీ లాగా ఎక్కడో ఒక ఆల్ఫా పార్టికల్ స్ట్రైట్గా ఈ న్యూక్లియస్ మీదకి వచ్చింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది చెప్పండి, ఏమవుతుంది? ఎందుకు గోడ కొట్టిన బంతిలా వస్తుంది, అర్థమైందా పాయింట్? పాయింట్ ఏంటంటే ఇక్కడ మొత్తం అన్ని ప్రోటాన్స్ ఒక 70-80 ఉంటాయి కదా, ఆ ప్రోటాన్స్ అన్ని ఇక్కడే ఉన్నాయి. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా గొడవకి వెళ్ళామనుకోండి, ఆవిడ మీద ఒకటో ఇద్దరు ఉన్నారు అక్కడ, కొంచెం ధైర్యంగానే ఉంటాం. ఏకంగా 100 మంది ఉన్నారు అక్కడ, భయపడతావు కదా, భయపడి ఎందుకు వచ్చిన వెనక్కి వచ్చేస్తావు కదా. అలాగే ఇక్కడ న్యూక్లియస్ అనేది మొత్తం అన్ని ప్రోటాన్స్ ఇక్కడే ఉంటాయి. కాబట్టి వెన్ ది ఆల్ఫా పార్టికల్ ఓకేనా ఈజ్ ఇన్సిడెంట్ ఆర్ ఈజ్ ప్రొజెక్టెడ్ టువర్డ్ దిస్ న్యూక్లియస్, ఏమవుతుందంటే ఆ రిపల్షన్ ఎక్కువ ఉంటుంది. అందువల్ల ఏమవుతుందంటే మనకి అది స్ట్రైట్ అవే 90 degrees కంటే ఎక్కువ యాంగిల్తో వెనక్కి వస్తుంది. ఓకేనా? ఇది ఇక్కడ జరిగే ఛాన్స్ లేదు. ఎక్కడ జరిగే ఛాన్స్ లేదు? థామ్సన్ మోడల్లో అది జరిగే ఛాన్స్ లేనే లేదు. ఓకేనా? సో క్లారిటీ వచ్చింది కదమ్మా. ఓకే, ఇప్పుడు ఒకసారి నెక్స్ట్ స్లైడ్కి వెళ్దాం. ఇక్కడ ఈ 2 పదాలు మీరు జాగ్రత్తగా నేర్చుకోవాలి. ఇవి ఎంత బాగా నేర్చుకుంటే మీకు డెరివేషన్ అంత బాగా అర్థమవుతుంది. ఓకేనా? ఇంపాక్ట్ పారామీటర్, అభిఘాత పరామితి అంటారు. ఓకేనా? స్కాటరింగ్ యాంగిల్ అంటే తెలుసు కదా, పరిక్షేపణ కోణం అంటే ఏ డైరెక్షన్లో. ఇప్పుడు ఆల్ఫా పార్టికల్స్ని గోల్డ్ ఫాయిల్ మీద పంపించినప్పుడు, ఇక్కడ ఉంది కదా యానిమేషన్ ఎగ్జాంపుల్, ఇదిగోండి. ఆల్ఫా పార్టికల్స్ గోల్డ్ ఫాయిల్ మీద పంపించినప్పుడు ఎక్కువ ఆల్ఫా పార్టికల్స్ స్ట్రైట్గా వెళ్ళిపోతాయి, 5 = 0. కొన్ని పార్టికల్స్ ఏమో 5 = 10, 20. బాగా తక్కువ పార్టికల్స్ వెనక్కి వస్తాయి. అంటే యాంగిల్ ఆఫ్ స్కాటరింగ్ అంటే అర్థమైందమ్మా. పరిక్షేపణ కోణం అంటే ఏంటి?
వచ్చిన డైరెక్షన్ నుంచి రిలేటివ్ గా అది ఎంత యాంగిల్ డివియేట్ అయింది, దాన్ని యాంగిల్ ఆఫ్ స్కాటరింగ్ అంటారు. స్ట్రైట్ గా వెళ్ళే వాటికి యాంగిల్ ఆఫ్ స్కాటరింగ్ ఎంత చెప్పండి? స్ట్రైట్ గా వెళ్ళే పార్టికల్స్ కి యాంగిల్ ఆఫ్ స్కాటరింగ్ ఎంత? ఏమా స్ట్రైట్ గా వెళ్ళిపోతున్నాయి పార్టికల్స్ డీవియేట్ అవ్వకుండా, యాంగిల్ ఆఫ్ స్కాటరింగ్ ఎంత అని చెప్పాలి అప్పుడు? 0 సార్. 0 degrees. అదే వెనక్కి వచ్చినాయి అనుకోండి 90 కంటే ఎక్కువ, ఓకేనా? అంటే 120, 130, ఒక్కోసారి 180 కూడా వస్తుంది, ఓకేనా? సో అదమ్మా విషయం. ఇందులో మీకు యాంగిల్ ఆఫ్ స్కాటరింగ్ అంటే ఐడియా ఉంది, కానీ ఒకటి ఐడియా లేదు, ఏది? ఇంపాక్ట్ పారామీటర్. ఆ పదమే చూడండి, ఈజీగా అర్థమైపోతుంది. ఇంపాక్ట్ అంటే జరిగేది ఇంపాక్టే కదా, దేనికి దేనికి మధ్య? మనం పంపిస్తున్న సిఐడికి ఆ లోపల ఉన్న న్యూక్లియస్ కి మధ్య ఒక ఇంపాక్ట్ జరుగుతుంది. పారామీటర్ ఏం చెప్తుంది? ఇంపాక్ట్ పారామీటర్ ఆ ఇంపాక్ట్ గురించి చెప్తుంది. మీకు ఈజీగా అర్థం అవ్వడానికి ఒక స్లైడ్ పెట్టాను చూడండి, ఇక్కడ ఇది చూడండి. ఇందులో ఇక్కడ మధ్యలో బ్లూ కలర్ లో ఉంది చూసారా, అదేంటది? న్యూక్లియస్. ఈ ఆరోస్ ఏం దేన్ని తెలియజేస్తున్నాయి చెప్పండి? ఆరోస్ అంటే మొత్తం ఎన్ని ఆరోస్ ఉన్నాయి ఇక్కడ? 5 ఉన్నాయి కదా ఆరోస్. 1, 2, 3, 4, 5 ఉన్నాయి కదా. 5 ఆల్ఫా పార్టికల్స్ ని ఇండికేట్ చేస్తున్నాయి, అవి వచ్చే డైరెక్షన్స్ ని ఇండికేట్ చేస్తున్నాయి. ఇప్పుడు 1వ ఆల్ఫా పార్టికల్ చూడండి, 1వ ఆల్ఫా పార్టికల్ స్ట్రైట్ గా వచ్చింది చూసారా? స్ట్రైట్ గా అంటే ఆల్మోస్ట్ దీన్ని ఏమంటారంటే, ఈ కొలిజన్ ఏమంటారు? కొలిజన్ కదా జరిగేది. ఈ కొలిజన్ ఏమనాలి మనం? హెడ్ ఆన్ కొలిజన్ అంటారు, అంటే సూటి అభిఘాతం అంటారు. మీకు సినిమా భాషలో చెప్పాలంటే, ఇప్పుడు జర్నీ సినిమా ఉంది కదా, జర్నీ మూవీలో క్లైమాక్స్ సీన్ లో 2 బస్సులు గుద్దుకున్నట్టు చూపిస్తారు. ఆ కొలిజన్ ఎలాంటిది? స్ట్రైట్ గా ఢీకొంటాయి వచ్చి ఒకటి, దీని ఎదురుకుండా అది వచ్చేస్తుంది కరెక్ట్, డాష్ ఇవ్వడం కాదు. సో ఆ కొలిజన్ లో మనకి అభిఘాతం ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందా చెప్పండి? ఎక్కువగా ఉంటుంది సార్. ఎక్కువ ఉంటుంది కదా. సో ఇప్పుడు 1వ ఆల్ఫా పార్టికల్ కి ఇంపాక్ట్ పారామీటర్ ఎంత అంటే ఎంత అని చెప్పాలి? 0 అని చెప్పాలి. అంటే ఇంపాక్ట్ పారామీటర్ అంటే అర్థమైంది. ఇప్పుడు ఇంపాక్ట్ పారామీటర్ అంటే ఏంటి? ఆల్ఫా పార్టికల్ న్యూక్లియస్ వైపుకి వస్తున్నప్పుడు దానికిను ఈ వస్తున్న ఆల్ఫా పార్టికల్ కి మధ్య ఉన్న డిస్టెన్స్, పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ని ఏమంటారు? ఇంపాక్ట్ పారామీటర్ అంటారు. ఇప్పుడు 1వ ఆల్ఫా పార్టికల్ కి ఆ డిస్టెన్స్ ఎంత ఉంది చెప్పండి? 1వ ఆల్ఫా పార్టికల్ స్ట్రైట్ గా వచ్చేసింది, అంటే అది డైరెక్ట్ గా టచ్ అయిపోతుంది. అంటే ఇంపాక్ట్ పారామీటర్ ఎంత అని చెప్పాలి? దూరం లేదు రెండింటి మధ్య, దూరం ఎంత? 0, అంతే కదా. సో ఇంపాక్ట్ పారామీటర్ 0 కాబట్టి నేను ఎందుకు చెప్తాను సార్, మీరు స్కాటరింగ్ యాంగిల్ చెప్పకుండా ఇంపాక్ట్ పారామీటర్ ఎందుకు చెప్తున్నారంటే, ముఖ్యమైన పాయింట్ ఇదే అమ్మా. ఇంపాక్ట్ పారామీటర్ ఎంత ఉంది అనే దాన్ని బట్టే యాంగిల్ ఆఫ్ స్కాటరింగ్ డిపెండ్ అయ్యి ఉంటుంది. అది కామన్ సెన్స్ కదా. ఇప్పుడు 2 వ్యక్తులు ఢీకొన్నారండి, ఓకేనా? ఊహించుకోండి, పెద్ద పెద్ద ఇలాంటి విషయాల గురించి మనకు ఎందుకు, కానీ 2 వస్తువులు ఢీకొన్నప్పుడు, 2 మనుషులు ఢీకొన్నప్పుడు స్ట్రైట్ గా గుద్దేసుకున్నారు ఇద్దరు, అంటే ఇంపాక్ట్ పారామీటర్ ఎంత? అభిఘాత పారామీటర్ ఎంత? స్ట్రైట్ గా కొల్లైడ్ అయితే వాళ్ళిద్దరి మధ్య డిస్టెన్స్ ఎంత ఉంటుందండి? 0 కదా. డిస్టెన్స్ 0 అంటే డాష్ ఇవ్వడం కాదు, స్ట్రైట్ గా గుర్తేసుకున్నారు. అప్పుడు ఇద్దరు వెనక్కి వెళ్ళిపోతారా లేదా? వాడు అటు వెళ్ళిపోతాడు, ఇటు వెళ్ళిపోతాడు. అంటే యాంగిల్ ఆఫ్ స్కాటరింగ్ ఎక్కువ తక్కువ ఉంటుందా? ఎక్కువ ఉంటుంది, అంతే కదా. అంటే మీకు ఒక విషయం అర్థమవుతుందా లేదు? ఇక్కడ ఇంపాక్ట్ పారామీటర్ ఎంత తక్కువ ఉంటే యాంగిల్ ఆఫ్ స్కాటరింగ్ అంత ఎక్కువ ఉంటుంది, ఓకేనా? ఇప్పుడు మీకు 1 కాదు 5వ అబ్జర్వ్ చేయండి. ఇది పింక్ కలర్ ఏనమ్మా? ఆ కలర్స్ మీకు లేడీస్ కదా, మీకు బాగా తెలుస్తుంది. ఇదే కలర్ 5వది? ఈ 5వ లైటర్ కలర్ ఏంటి? పింకేనా? పింక్ కలర్ సార్, పింక్ కలర్. ఓకే. ఇప్పుడు 5వ ఆల్ఫా పార్టికల్ కి పీ వాల్యూ ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందా చెప్పండి? పీ వాల్యూ ఇంపాక్ట్ పారామీటర్ ఎక్కువగా ఉంటుంది సార్. ఎందుకంటే చూడండి, దీనికి మధ్య దూరం ఎక్కువ ఉంది, ఓకేనా? దూరం ఎక్కువ ఉన్నప్పుడు అభిఘాతం కూడా పెద్ద ఎక్కువ జరగదు, ఓకేనా? అందుకే చూడండి, పార్టికల్ మళ్ళీ వెనక్కి రాలా, కొంచెం ఏదో స్ట్రైట్ లైన్ లో వెళ్లకుండా కొంచెం డివియేట్ అయిందండి, ఓకేనా? అలాగే మీరు చాలా ఎగ్జాంపుల్స్ చూసుకోవచ్చు. మూడోది గ్రీన్ కలర్ లో ఉంది చూడండి, అది కొంచెం దగ్గరికి వచ్చింది, ఓకేనా? కొంచెం దగ్గరికి వచ్చింది కాబట్టి యాంగిల్ ఆఫ్ స్కాటరింగ్ కూడా కొంచెం ఎక్కువే ఉంది. అంటే ఇంపాక్ట్ పారామీటర్ కిను యాంగిల్ ఆఫ్ స్కాటరింగ్ కి మధ్య రిలేషన్ ఉందండి.
ఇంపాక్ట్ పారామీటర్ ఎంత తక్కువ ఉంటే యాంగిల్ ఆఫ్ స్కాటరింగ్ అంత ఎక్కువ ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఓకే, అంటే ఇన్వర్స్లీ ప్రపోర్షనేట్గా ఉంటాయి రెండు కూడా. ఇంపాక్ట్ పారామీటర్ని పీతో ఇండికేట్ చేస్తారు, స్కాటరింగ్ యాంగిల్ ఏమో ఫైతో ఇండికేట్ చేస్తారు. ఓకేనా? అంటే పీ తక్కువ ఉంటే ఫై ఎక్కువ ఉంటుంది, పీ ఎక్కువ ఉంటే ఫై తక్కువ ఉంటుంది. అది అది ఆ పాయింట్ క్లారిటీ కావాలి. ఓకేనా? సో ఇప్పుడు మనం ఇంకొకటి నేర్చుకుంటే డైరెక్ట్గా డెరివేషన్లోకి వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు మనం డెరివేషన్లో ఏం కట్టమంటాడో తెలుసా మిమ్మల్ని? ఎగ్జాంపుల్ ఏమడుగుతారంటే, ఈ ఎక్స్పెరిమెంట్లో స్కాటరింగ్ క్రాస్ సెక్షన్ తెలుగులో చెప్తే పరిక్షేపణ మధ్యఛేదం విలువ ఎంతో కట్టమంటాడు. అంటే సింబల్లో చెప్తే ఏం కట్టాలి? సిగ్మా ఆఫ్ ఫై ఎంతో కట్టాలి. ఓకేనా? స్కాటరింగ్ క్రాస్ సెక్షన్ పరిక్షేపణ మధ్యఛేదం ఎంతో కట్టాలి. అదేంటిది? సిగ్మా ఆఫ్ ఫై. అసలు స్కాటరింగ్ క్రాస్ సెక్షన్ అంటే ఏంటో తెలియాలి ఫస్ట్. ఓకేనా? స్కాటరింగ్ క్రాస్ సెక్షన్ అంటే ఏంటంటే, ఇక్కడ మాట రాశాను కదా రెడ్ కలర్లో, ప్రాబబిలిటీ. ఏం ప్రాబబిలిటీ సార్ అంటే, ఇప్పుడు మనం ఒక పార్టికల్ కాదు కదా పంపేది, లక్షలాది పార్టికల్స్ పంపిస్తాం గోల్డ్ ఫాయిల్ మీదకి. అన్నీ ఒకే యాంగిల్తో స్కాటర్ అవుతాయా? చెప్పండి చెప్పండి అమ్మా. అన్నీ ఒకే యాంగిల్తో స్కాటర్ అవ్వవు కదా. ఎక్కువ పార్టికల్స్ ఏ యాంగిల్తో స్కాటర్ అవుతాయి? 0. వెరీ గుడ్. 0 degrees. కొన్ని పార్టికల్స్ ఏమో 20, 30, బాగా బాగా తక్కువ పార్టికల్స్ ఎక్కడ 100 కోటికి ఒకటి 180 డిగ్రీస్ లేదా 90 డిగ్రీస్ తో స్కాటర్ అవుతుంది, అంతే కదా. సో స్కాటరింగ్ క్రాస్ సెక్షన్ అంటే అదే. స్కాటరింగ్ క్రాస్ సెక్షన్ అంటే ఏమని చెప్పిన? సిగ్మా ఆఫ్ ఫై. అంటే ఫై అంటే యాంగిల్ కదా. ఓకేనా? దాని అర్థం ఏంటి? పలానా డైరెక్షన్ లో, అంటే పలానా డైరెక్షన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 0 డిగ్రీస్ 10 డిగ్రీస్ 90 డిగ్రీస్ నీకు ఇష్టం, నీ ఇష్టం. పలానా డైరెక్షన్ లో పార్టికల్ స్కాటర్ అవ్వడానికి ఎంత ఛాన్స్ ఉంది, ఎంత ప్రాబబిలిటీ ఉంది, దాన్ని స్కాటరింగ్ క్రాస్ సెక్షన్ అంటారు. ఇది ఎందుకు చెప్తున్నానంటే, క్రాస్ సెక్షన్ అనగానే మనకి ఆ పదం చూస్తే కన్ఫ్యూజ్ అవుతారు, మీకు అర్థం కాదు. ఏంటి క్రాస్ సెక్షన్ అంటే? అడ్డుకోత కదా, అడ్డుకోతకి దీనికి సంబంధం ఏంటి అనుకుంటారు. మనకి సైంటిఫిక్ టర్మినాలజీ. ఓకేనా? క్రాస్ సెక్షన్ అంటే ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, క్రాస్ సెక్షన్ ఈజ్ నథింగ్ బట్ ప్రాబబిలిటీ. ఓకేనా? ఏ ప్రాబబిలిటీ? పార్టికల్ ఫర్ ఎగ్జాంపుల్ సిగ్మా ఆఫ్ 0 అని నేను చెప్పాను అనుకో, అర్థం ఏంటి? అర్థం ఏంటంటే 0 డిగ్రీ యాంగిల్లో పార్టికల్ స్కాటర్ అవ్వడానికి ఛాన్స్ ఎంత, దాన్ని సిగ్మా ఆఫ్ 0 అంటారు. అది ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందా చెప్పండి? ఎక్కువ ఉంటుంది సార్. ప్రాబబిలిటీ ఎలా కట్టాలో మీకు తెలుసు కదా. ఇప్పుడు పాచిక ఆడుతున్నారు అనుకోండి, డైస్ ఉంటాయి కదా, 6 ముఖాలు ఉంటాయి దానికి. ఇప్పుడు అందులో సరి సంఖ్య రావడానికి ప్రాబబిలిటీ ఎంత అని అడిగారు, ఎంత చెప్పండి? ఈవెన్ నెంబర్ రావడానికి ప్రాబబిలిటీ 2, 4 సార్. ప్రాబబిలిటీ 2, 4, 6. 3/6 సార్. వెరీ గుడ్. 3/6 అమ్మ. ఓకేనా? ఎలా కట్టారు? 3 ఎందుకు చెప్పావు, 6 ఎందుకు చెప్పావు? నువ్వు 3 ఎందుకు చెప్పావు అంటే, అసలు ఎన్ని ఈవెన్ నెంబర్స్ ఉన్నాయి? 3. ఓకేనా? అలాగే మొత్తం టోటల్ ఎన్ని? 6, అంతే కదా. సో 3/6. ఇప్పుడు ఇది కూడా అలాగే కట్టాలి. ఇప్పుడు సిగ్మా ఆఫ్ 0 అంటే ఎలా కట్టాలి? సిగ్మా ఆఫ్ 0 అంటే అసలు అర్థం ఏంటి? 0 డిగ్రీ యాంగిల్లో పార్టికల్స్ స్కాటర్ అవ్వడానికి ప్రాబబిలిటీ ఎంత. ఎంత అంటే ఎలా కడతావు? సింపుల్. అసలు 0 డిగ్రీస్ యాంగిల్లో స్కాటర్ అయినాయి ఎన్ని అంటే డిఎన్. తర్వాత బై ఏం వేయాలి? అసలు మొత్తం ఎన్ని పార్టికల్స్ పంపించారు, అంతే కదా, అంటే బై ఎన్. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు 1,00,000 పార్టికల్స్ పంపావు అనుకో. ఓకే, అందులో నేనేం చెప్పాను? నేను ప్రయోగం చేసి ఆ మెరుపులు అన్నాను చూసారు, ఆ మెరుపులు లెక్క పెట్టాను నేను. ఓకేనా? 90,000 పార్టికల్స్ 0 యాంగిల్తో స్కాటర్ అయినాయి అని చెప్పాను. సిగ్మా ఆఫ్ 0 ఎంత చెప్పండి? సిగ్మా ఆఫ్ 0 ఎంత? చెప్పాలమ్మా. నేను పంపించిన ఆల్ఫా పార్టికల్స్ టోటల్ ఎన్ని? 1,00,000. నేనేం చెప్తున్నాను? 0 డిగ్రీ యాంగిల్లో ఎన్ని స్కాటర్ అయినాయి అంటే 90,000. వాట్ ఈజ్ సిగ్మా ఆఫ్ 0? 90,000/1,00,000. వెరీ గుడ్. అంటే 9/10 కదా ఇంచుమించు, అంటే 90% అనమాట. 90% దాని వాల్యూ. ఓకేనా? సో అదమ్మా స్కాటరింగ్ క్రాస్ సెక్షన్ అంటే. ఇప్పుడు మనం డెరివేషన్ చేసి కూడా అదే కట్టాలి. ఓకేనా? సో అప్పుడు ముందు అది ఇప్పుడు ఈ డెరివేషన్లో మీకు 2 పార్ట్స్ ఉంటాయి అమ్మా. స్కాటరింగ్ క్రాస్ సెక్షన్ ఒకటి కట్టాలి, స్కాటరింగ్ ఫార్ములా అని ఇంకోటి ఉంటుంది. స్కాటరింగ్ ఫార్ములా నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. ఇవాళ ఏం చెప్తాను? స్కాటరింగ్ క్రాస్ సెక్షన్ చెప్తాను. ఓకేనా? జాగ్రత్తగా వెళ్ళండి. అర్థమైంది కదా? క్లారిటీ వచ్చింది కదా? క్రాస్ సెక్షన్ అంటే అర్థం
ప్రాబబిలిటీ అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? అది ఓకే. ఇప్పుడు నేను ఇంకో నోట్స్ షేర్ చేస్తాను. ఓకే, ఇది పీడిఎఫ్ నోట్స్ కనిపిస్తుందమ్మా మీకు? నోట్స్ షేర్ అయిందా? నో సార్. షేర్ అవ్వలేదా? ఓకే, 1 minute. ఇప్పుడు అవుతుంది చూడండి. ఓకే, అయిందమ్మా? చూడండి. సో ఇప్పుడు మనం డెరివేషన్లోకి వెళ్దాం. ఓకేనా? స్కాటరింగ్ క్రాస్ సెక్షన్ డెరైవ్ చేయాలి. ఓకేనా? సో మనం ఏం చేద్దామంటే స్కాటరింగ్ క్రాస్ సెక్షన్కి ఫార్ములా మనకు తెలుసు, ఇది ఆల్రెడీ నేను చెప్పిందే. నేను మామూలుగా సింబల్స్లో రాశాను. సిగ్మా ఈజ్ ఈక్వల్ టు ఏమని రాశాను ఇందాక? dn/n అని రాశాను కదా, అదే ఇక్కడ మాటల్లో రాశాను. సో స్కాటరింగ్ క్రాస్ సెక్షన్ పరిక్షేపణ మధ్య ఛేదం ఈజ్ ఈక్వల్ టు ఏంటి? నెంబర్ ఆఫ్ పార్టికల్స్ స్కాటర్డ్. అసలు స్కాటర్ అయిన పార్టికల్స్ ఎన్ని బై ఇన్సిడెంట్ ఇంటెన్సిటీ, పతన తీవ్రత. అసలు మొత్తం ఎన్ని పంపాం మనం? ఓకేనా? క్లారిటీ ఉంది కదా? ఇది సేమ్ ఇందాక చెప్పిన సింపుల్ ఎగ్జాంపుల్. ఓకేనా? సో ఇది ఫార్ములా రాసాం. ఓకేనా? రాసినప్పుడు ఇప్పుడు మనం ఇదొక ఫ్రాక్షన్ కదా, సిగ్మా ఈజ్ ఈక్వల్ టు సమ్ ఎక్స్ బై వై అనుకోండి. ఎక్స్ అంటే ఇది నెంబర్ ఆఫ్ ఆల్ఫా పార్టికల్స్ స్కాటర్డ్, వై అంటే ఏంటి? ఇన్సిడెంట్ ఇంటెన్సిటీ. ఇప్పుడు ఎక్స్ వాల్యూ ఎంత అవుతుంది చెప్పండి? అంటే నేనేం కడుతున్నాను? ఎక్స్ కడుతున్నాను. అంటే సో ఇది రాస్తున్నాం, ఏది? నెంబర్ ఆఫ్ పార్టికల్స్, ఇక్కడ చూసారా, నెంబర్ ఆఫ్ పార్టికల్స్ స్కాటర్డ్ ఇంటూ సాలిడ్ యాంగిల్. ఓకే, ఎంత అవుతుంది? ఎలా కట్టాలి చెప్పండి? సిగ్మా ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ బై వై అయితే ఎక్స్ ఈక్వల్ టు ఎంత? ఏమా? సిగ్మా ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ బై వై అంటే న్యూమరేటర్ని ఎక్స్ అనుకోమంటున్నాను, డినామినేటర్ని వై అనుకోమంటున్నాను. ఇప్పుడు నేను ఎక్స్ కట్టాలి. యాక్చువల్గా ఎక్స్ ఎంత అవుతుంది? సింపుల్ ఫ్రాక్షన్ కదా. సిగ్మా ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ బై వై అయితే ఎక్స్ ఈక్వల్ టు ఎంత? సిగ్మా వై. అంతే కదా. సో ఇక్కడ అదేగా రాసింది. అది నెంబర్ ఆఫ్ ఆల్ఫా పార్టికల్స్ స్కాటర్డ్ అంటే ఎక్సే కదా, ఈజ్ ఈక్వల్ టు సిగ్మా ఇంటూ ఇన్సిడెంట్ ఇంటెన్సిటీని ఏమంటారు? ఇంటెన్సిటీ దేంతో సూచిస్తారు? ఐతో. సో సిగ్మా ఇంటూ ఐ. ఓకేనమ్మా? ఇక్కడ మీకు పైన ఈ పై పీ స్క్వేర్ ఎన్టీక్యూ గురించి నేను చెప్పలేదు, అది నెక్స్ట్ పార్ట్, అప్పుడు చెప్తాను. ఓకేనా? మనం డైరెక్ట్గా ఇప్పుడు డెరైవ్ చేసేది ఏంటి? స్కాటరింగ్ క్రాస్ సెక్షన్ డెరైవ్ చేస్తాం, అందుకని డైరెక్ట్గా అక్కడికి వచ్చాను. ఓకేనా? సో సిగ్మా ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ బై వై అనుకుంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? సిగ్మా ఇంటూ వై. ఓకేనా? సో సిగ్మా ఇంటూ ఐ అని రావాలి లెక్క ప్రకారం, కానీ ఇక్కడ ఏమొచ్చింది? ఇంటూ డి ఒమేగా అని వచ్చింది. ఇది ఎందుకంటే ఇప్పుడు సాలిడ్ యాంగిల్ మనం యూనిట్ సాలిడ్ యాంగిల్ తీసుకుంటే అప్పుడు సిగ్మా ఇంటూ ఐ. ఓకేనా? అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక మామిడికాయ ఎంత అంటే 10 రూపాయలు అన్నమాట అనుకోండి. నీకు ఎన్ని మామిడికాయలు ఉన్నాయంటే ఎన్ని ఉంటాయి? మొత్తం ఎన్ని మామిడికాయలు ఉన్నాయి? డి ఒమేగా మామిడికాయలు ఉన్నట్టు లెక్క. ఓకే, అంటే మొత్తం సాలిడ్ యాంగిల్ ఎంత? డి ఒమేగా. అప్పుడు టోటల్ ఎంత అవుతుంది? సిగ్మా ఇంటూ ఐ ఇంటూ డి ఒమేగా. అర్థమైందమ్మా? ఇది చాలా సింపుల్ అమ్మా. స్కాటరింగ్ క్రాస్ సెక్షన్ డెరివేషన్ అర్థం చేసుకోవడానికి చాలా ఇబ్బంది పడతారు పిల్లలు, కానీ అది అనుకున్నంత కష్టం కాదు. సిగ్మా ఈజ్ ఈక్వల్ టు ఇది ఫార్ములా ముందు నోట్ చేసుకుంటే తర్వాత ఆటోమేటిక్గా రాసుకోవచ్చు. మీకు లెంగ్తీగా అనిపిస్తుంది మాటలు, కాబట్టి ఆ మాటలు యాస్టీస్గా ముందు రాసినయే రాస్తాం అంతే. మాటల్లో కాకుండా సింబల్స్లో చెప్తున్నాను. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా ఇంటూ వై అవుతుందని మీరే చెప్పారు. వై అంటే ఏంటి? అయ్యే కదా. ఇంటూ టోటల్ యాంగిల్ ఎంత? డి ఒమేగా. డి ఒమేగా ఫార్ములా ఉందండి, సాలిడ్ యాంగిల్కి ఒక ఫార్ములా ఉంది. ఏంటది? 2π sin phi d∅. ఓకేనా? సో మనకి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది అంటే నెంబర్ ఆఫ్ పార్టికల్స్ స్కాటర్డ్ వాల్యూ ఎంత? సిగ్మా ఇంటూ ఐ ఇంటూ 2π sin phi d∅. ఓకేనా? అర్థమైందమ్మా?
ఎస్ సార్. ఓకే, ఇప్పుడు మనం కట్టింది ఏంటో చెప్పండి ఎవరైనా. మనం కట్టింది ఏంటి? నెంబర్ ఆఫ్ ఆల్ఫా పార్టికల్స్ స్కాటర్డ్, ఎన్ని పార్టికల్స్ స్కాటర్ అయినాయి అని కట్టాం, అంతే కదా సార్. మీ ఇక్కడ కొంచెం అర్థం కావట్లేదు, మీకు డౌట్ వస్తుంది ఏంటంటే అది సార్, పార్టికల్స్ అన్ని స్కాటర్ అవుతాయి కదా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువ శాతం ఏమో 0 degreesతో స్కాటర్ అవుతాయి, కొన్ని ఏమో 10 degreesతో స్కాటర్ అవుతాయి, బాగా కొన్ని ఏమో 90 degreesతో. మరి అన్ని స్కాటర్ అవుతాయి కదా, మరి నెంబర్ ఆఫ్ పార్టికల్స్ స్కాటర్డ్ అంటే ఏంటంటే, నేను చెప్పే పాయింట్ ఇక్కడ గమనించండి. 5కి 5 + d5 మధ్య యాంగిల్లో స్కాటర్ అయ్యే పార్టికల్స్ ఎన్ని అంటే ఇన్ని. ఓకేనమ్మా? అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను అడిగిన ప్రశ్న ఎలాంటిది, ఇప్పుడు మీ గ్రేడింగ్ సిస్టమ్ ఉంది చూసారా, ఓ గ్రేడ్ అంటే 10 పాయింట్స్ వచ్చిందంటే అర్థం 100 మార్కులు వచ్చినట్టు కాదు కదా. 91 నుంచి 100 వచ్చిందంటే అర్థం ఓ గ్రేడ్ అని అర్థం. ఓకేనా? సో గ్రేడింగ్ సిస్టమ్ లాగే ఇప్పుడు నేను ఏ పార్టికల్స్ కట్టాను, ఇప్పుడు నేను ఏ పార్టికల్స్ కట్టానంటే 10 డిగ్రీల నుంచి 15 డిగ్రీల యాంగిల్ మధ్యలో స్కాటర్ అయిన పార్టికల్స్ ఎన్ని అని కట్టాను. నేను ఎగ్జాంపుల్కి 10, 15 అంటున్నా, మీరు అలా తీసుకోకూడదు. ఇది థియరీ కాబట్టి జనరలైజ్డ్గా అనుకోవాలి. ఓకేనా? మనం కనుక ఫర్ ఎగ్జాంపుల్ 0 degreesకి 5 degreesకి మధ్య యాంగిల్లో ఎన్ని పార్టికల్స్ స్కాటర్ అయినాయి అని కట్టాలనుకో, అది ఎంత సిగ్మా ఇంటూ I ఇంటూ 2π sin phi d5. అర్థమైందమ్మా ఇది? ఏమో అర్థమైందా? అంటే అన్ని పార్టికల్స్ స్కాటర్ అయినాయి కాబట్టి అన్ని పార్టికల్స్ కడతలేదు మనం. ఇక్కడ మనం కట్టేది ఏంటి? ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ ఏంటనమాట, నేను ఎంతమంది పిల్లలు ఎగ్జామ్ రాశారని నేను అడగట్లా, ఎంతమంది పిల్లలకి 60 నుంచి 70 మార్కుల మధ్యలో వచ్చినాయి అని అడుగుతున్నాను. అది ఆ నెంబర్ ఇదనమాట. ఓకేనా? ఇప్పుడు విచిత్రంగా దీన్ని మనం దేనికి ఈక్వల్ చేస్తామంటే, మీకు ఇక్కడ ఒక విషయం, ఇప్పుడు మీకు ఒక సినిమా చెప్తాను, ఆల్రెడీ మీ క్లాస్లో చెప్తాను కదా. ఇది అర్థం చేసుకోవాలంటే ఒకసారి నాకు పిల్లలకి ఎలా చెప్తామని ఆలోచిస్తే నాకు బాహుబలి సినిమాను ఉపయోగిద్దాం అనిపించింది. ఇప్పుడు బాహుబలి సినిమాని ఎగ్జాంపుల్గా తీసుకుంటే, అందులో ఈ మాహిష్మతి రాజ్యాన్ని ఏమనుకుంటారు? గోల్డ్ ఫిల్మ్ అనుకోండి, గోల్డ్ ఫాయిల్ అనుకోండి. ఓకేనా? ఈ మాహిష్మతి రాజ్యం మీదకి ఎవరు వస్తున్నారు చెప్పండి? సినిమాలు చూడలేదు ఏంటి? ఫిజిక్స్ అంటే చెప్పలేరు కానీ సినిమాలు చెప్తారు కదా. కాలకాయలు, అంతే కదా. కాలకాయలు దేంతో సమానం ఇక్కడ? ఆల్ఫా మనం పంపింది పార్టికల్స్ కదా. గోల్డ్ ఫాయిల్ ఏమో మాహిష్మతి రాజ్యం, ఆల్ఫా పార్టికల్స్ ఏమో కాలకాయలు. ఓకేనా? ఇప్పుడు నేను మీకు టాస్క్ ఇచ్చాను. ఏం టాస్క్ ఇచ్చాను? ఎంతమంది కాలకాయలు చనిపోయారు అని అడిగాను. ఓకేనా? ఎంతమంది కాలకాయలు చనిపోవడం అంటే దేంతో పోల్చుకుంటారు చెప్పండి? ఇక్కడ మన డెరివేషన్ లో ఆ మాట దేనికి సరిసమానంగా ఉంటుంది? గోల్డ్ ఫాయిల్ లోపలికి ఎంటర్ అయిన కాదు, ఎన్ని స్కాటర్ అయినాయి అన్న దాంతో పోల్చుకోండి. ఓకేనా? అంటే ఏంటి? 5కి 5 + d5కి మధ్య ఎన్ని పార్టికల్స్ స్కాటర్ అయినాయి అది మనం కట్టాం కదా ఇక్కడ, సిగ్మా ఇంటూ I ఇంటూ 2π sin phi d5. దాన్ని దేంతో పోల్చుకుంటారు? ఎంతమంది కాలకాయలు చనిపోయారు అన్న ఈక్వేషన్ అనుకోండి. ఓకేనా? ఇప్పుడు మామూలుగా మీరు ఎంతమంది చనిపోయారంటే మీరు 2 పద్ధతుల్లో కట్టచ్చు. మీరు కొంచెం మామూలుగా ఆర్థడాక్స్గా ఆర్డినరీగా ఆలోచించే వాళ్ళైతే ఏం చేయొచ్చు, ఒక పెన్ను పేపర్ పట్టుకుని అక్కడ ఫీల్డ్లోకి దిగి ఆ డెడ్ బాడీస్ ఎన్ని ఉన్నాయో లెక్క పెట్టచ్చు, అంతే కదా. లెక్క పెడితే మనకి కౌంట్ వస్తుంది. అంటే మీరు ఇప్పుడు మనం చేసిన పని ఏంటి? అదే ఏం చేసాము, డెడ్ బాడీస్ కౌంట్ చేసినట్టు. అంటే సిగ్మా ఇంటూ I ఇంటూ 2π sin phi d5 అదే. ఇప్పుడు నేనేంటంటే నాకు కొంచెం తెలివి ఎక్కువ, నేను కొంచెం ఫిజిక్స్ని వాడతాను. ఇప్పుడు మీరు ఆలోచించండి, ఎంతమంది చనిపోయారనే విషయం దేని మీద ఆధారపడుతుంది? మీకు బాహుబలి అందులో ప్రభాస్ ఏం చేశాడు చెప్పండి ఎవరైనా? ప్రభాస్ ఎలా చంపాడు కాలకేయుల్ని చెప్పండి? అది తెరేసాడు సార్ గాల్లోకి. పెద్ద పెద్ద డేరాలన్నీ పీకేసి ఆ డేరాన్ని వదిలి బాణం వదిలాడు కదా. ఆ బాణం అంటే ఇప్పుడు మీరు గమనించండి, ఎంతమంది చనిపోతారంటే ఎంతమంది అయితే ఆ డేరా లోపలికి వస్తారో వాళ్ళు చనిపోతారు ఆబ్వియస్లీ. అంటే ఇప్పుడు నేనేం చెయ్యొచ్చు అంటే తెలివిగా, నాకు డెడ్ బాడీస్ అంటే అసహ్యం, నేను ఆ ఫీల్డ్లోకి దిగను, అంతా పంపు ఇదంతా అనుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్ మీరు వెళ్ళక్కర్లేదు, మీరు తెలివితేటలు ఉపయోగిస్తే ఏం చేయొచ్చు అంటే, మీరు ప్రభాస్ దగ్గరికి వెళ్ళి 2 విషయాలు అడగాలి. ఏంటి? ఫస్ట్ విషయం ఏం అడగాలి? నువ్వు ఎన్ని డేరాలు వేసావు? ఓకేనా? ఓకే, ఎన్ని డేరాలు వేసావు? ఇంకోటి ఏం అడగాలి చెప్పండి? దాని లెంత్ ఎంత, ఒక్కో డేరా సైజ్ ఎంత, అంతే కదా. ఒక్కో డేరా సైజ్ ఎంత అడిగితే ఆటోమేటిక్గా
ఒక డేరా లోపలికి ఎంతమంది వచ్చారో మనం క్యాలిక్యులేట్ చేయగలం కదా, ఇంటూ ఎన్ని డేరాలు వేస్తే వచ్చేస్తుంది కదా ఆటోమేటిక్గా ఆన్సర్. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను చూడండి, మామూలుగా మనం డెడ్ బాడీస్ కౌంట్ చేసి ఎన్ని పార్టికల్స్ స్కాటర్ అయినాయి అంటే ఇలా కట్టాం, సిగ్మా ఇంటూ ఐ ఇంటూ 2π sin5d5 అని కట్టాం. ఓకే, ఇప్పుడు నేనేమంటున్నాను, అలా కట్టకుండా ఇప్పుడు లాజిక్ ఏంటంటే, ఇప్పుడు మన సబ్జెక్ట్కి వద్దాం చూడండి. ఇప్పుడు మన లాజిక్ ఏంటి, అసలు ఒక పార్టికల్ ఎప్పుడు స్కాటర్ అవుతుందో చెప్పండి, మైక్రోస్కోపిక్ గా చెప్పండి. ఇందాక మనం డిస్కషన్ చేశాం కదా, ఒక పార్టికల్ అసలు ఎప్పుడు స్కాటర్ అవుతుంది. మీకు ఇందాక ఒక విషయం చెప్పాను కదమ్మా, ఒక పార్టికల్ ఎంత యాంగిల్తో స్కాటర్ అవుతుంది అనే విషయం దేని మీద ఆధారపడుతుంది చెప్పండి. ఫై వాల్యూ దేని మీద డిపెండ్ అవుతుంది, ఇందాక నేను చెప్పాను కదా ఫై వాల్యూ. ఏమ్మా మీరు చెప్పాలి, ఇది ఇంటరాక్టివ్ సెషనే, నేను చెప్పుకుంటే అయితే కుదరదు. ఇది ఖచ్చితంగా కొన్ని టాపిక్స్ నేను చెప్పేయచ్చు, కానీ కొన్ని టాపిక్స్ మీరు ఖచ్చితంగా చెప్తే కానీ మీకు అర్థం కాదు. అలాంటి ఒక టాపిక్ రదర్ఫోర్డ్ స్కాటరింగ్ క్రాస్ సెక్షన్ డెప్త్ లో అర్థం చేసుకుని చదవడం అనేది ఒక ఛాలెంజ్. అది నేను మ్యాక్సిమం ట్రై చేస్తాను మీకు క్లారిటీ ఇవ్వడం కోసం. ఓకేనా, సో చెప్పండి. ఆల్ఫా ఈక్వల్ టు dn బై n సార్. అది కదా ఇంపాక్ట్ పారామీటర్. వెరీ గుడ్. సుమా చెప్పినట్టు, చైతన్య చెప్పినట్టు ఇంపాక్ట్ పారామీటర్ మీద డిపెండ్ అవుతుంది, అంతే కదా. అంటే ఏ ఆల్ఫా పార్టికల్ అయితే న్యూక్లియస్ కి దగ్గరగా వస్తుందో, అంటే చెప్పాను కదా, ఏ కాలకేయుడైతే డేరా లోపలికి వస్తాడో వాడే చనిపోతాడు. ఇప్పుడు దీనికి ఎనాలజీ ఏంటి, ఏ ఆల్ఫా పార్టికల్ అయితే న్యూక్లియస్ చుట్టూ ఒక సర్కిల్ ఊహించుకోండి మీరు, ఏ ఆల్ఫా పార్టికల్ అయితే న్యూక్లియస్ దగ్గరికి వస్తుందో ఆ పార్టికల్ మాత్రమే, చెప్పండి, ఆ పార్టికల్ మాత్రమే ఏమ్మా, ఏ పార్టికల్ అయితే, ఏ ఆల్ఫా పార్టికల్ అయితే న్యూక్లియస్ దగ్గరకు వస్తుందో ఆ పార్టికల్ ఏమవుతుంది, ఎక్కువ స్కాటర్ అవుతుంది, స్కాటర్ అవుతుంది కదా. ఇప్పుడు మీకు పాయింట్ గమనించండి, ఇప్పుడు నాకు 0 మార్కులు వచ్చినాయి సార్ ఎగ్జామ్ లో, నువ్వు గొప్పగా చెప్పుకోవచ్చు, అది 0 మార్కులు వచ్చినాయి అలా చెప్పగలవు, చెప్పలేవు కదా. అలాగే పార్టికల్స్ π = 0తో స్కాటర్ అయినాయి అని చెప్పామనుకోండి, అది స్కాటర్ అయినట్టు కాదు అసలు. మీకు తెలుస్తుందో లేదా పాయింట్, 0 degrees యాంగిల్ తో ఎప్పుడు స్కాటర్ అవుతాయి, 0 degrees యాంగిల్ తో స్కాటర్ అయినా అని చెప్పినా ఒకటే, అసలు పార్టికల్ స్కాటర్ అవ్వలేదని చెప్పినా ఒకటే. తెలుస్తుందా మీకు, నువ్వు 0 మార్కులు వచ్చినాయి అని చెప్పినా ఒకటే, నువ్వు ఎగ్జామ్ రాయలేదని చెప్పినా ఒకటే. ఓకేనా, సో అంటే ఇప్పుడు మీకు గమనించండి, మనం పంపిన ఆల్ఫా పార్టికల్స్ అన్ని స్కాటర్ అయినట్టు కాదు. ఒక విధంగా ఆలోచిస్తే, ఏ పార్టికల్స్ అయితే న్యూక్లియస్ చుట్టూ ఉన్న ఫీల్డ్ లోకి వస్తాయో, ఇక్కడ డేరా అంటే ఫీల్డ్ అనమాట, దాని పాజిటివ్ చార్జ్ ఉన్న ఫీల్డ్, ఆ ఫీల్డ్ లోకి వస్తాయో అవి మాత్రమే స్కాటర్ అవుతాయి. అఫ్ కోర్స్ ఎంత యాంగిల్ తో స్కాటర్ అవుతాయి అనేది అది దేని మీద డిపెండ్ అవుతుంది, ఎంత దగ్గరగా వస్తుంది అనేది దాని మీద డిపెండ్ అవుతుంది. ఓకే, అంటే కొన్ని 10 degreesతో స్కాటర్ అవ్వచ్చు, కొన్ని ఇంకా 90తో స్కాటర్ అవ్వచ్చు. మొత్తానికి ఒక పాయింట్ గమనించండి, ఒక పార్టికల్ స్కాటర్ అవ్వాలి అంటే ఫలానా యాంగిల్తో, అది ఖచ్చితంగా న్యూక్లియస్ దగ్గరికి, అంటే కాలకేయుల డేరాలోకి వచ్చినట్టు అది ఏమవ్వాలి, ఖచ్చితంగా న్యూక్లియస్ చుట్టూ ఉన్న ఒక సర్కిల్ లోపలికి అది రావాలి. ఓకేనా, ఇప్పుడు నేను చెప్పండి, ఇప్పుడు డెడ్ బాడీస్ లెక్క పెట్టకుండా ఇంకో మార్గం ఏమని చెప్పాను నేను, ఎలా లెక్క పెట్టాలి, ఎంతమంది క్యాజువాలిటీస్ అని చెప్పండి. అంటే చనిపోయిన కాలకేయుల సంఖ్య ఈజ్ ఈక్వల్ టు ఎంత, ఆ క్లాత్ లోకి ఎంతమంది వచ్చారో ఎస్టిమేట్ చేయాలి. కరెక్ట్, అంటే చనిపోయిన కాలకేయుల సంఖ్య ఈజ్ ఈక్వల్ టు ఆ డేరా లోపలికి వచ్చిన కాలకేయుల సంఖ్య, అంతే కదా. డేరా లోపలికి వచ్చిన కాలకేయుల సంఖ్య నువ్వు కట్టగలిగితే ఆటోమేటిక్గా వాడు చచ్చిపోయినట్టే కదా. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే చూడండి, ఇప్పుడు మనం కట్టాం కదా చనిపోయిన కాలకేయుల సంఖ్య సిగ్మా ఇంటూ ఐ ఇంటూ 2π sin5d5, దీన్ని దేనికి ఈక్వల్ చేస్తాము, దేనికి ఈక్వల్ చేస్తామంటే చెప్పాను కదా, దేనికి ఈక్వల్ చేస్తాము, ఎన్ని పార్టికల్స్ అయితే న్యూక్లియస్ చుట్టూ ఉన్న సర్కిల్లోకి వస్తాయో దానికి ఈక్వల్ చేస్తాం. చెయ్యొచ్చు, ఎందుకు చెయ్యొచ్చు, ఎలాగైతే కాలకేయులు ఆటోమేటిక్గా డేరాలకు వస్తే చచ్చిపోతారు ఎలా జరుగుతుందో, ఏ ఆల్ఫా పార్టికల్ అయితే న్యూక్లియస్ చుట్టూ ఉన్న సర్కిల్లోకి వస్తుందో ఆటోమేటిక్గా అది స్కాటర్ అవుతుంది. అంటే ఆ సర్కిల్లోకి రావడం అనేది కాజు, స్కాటర్ అవడం అనేది ఎఫెక్ట్. ఓకేనా, సో ఇప్పుడు మీకు చూడండి, ఇక్కడ ఒక ఈక్వేషన్ రాసి ఏంటది, సిగ్మా ఇంటూ ఐ ఇంటూ 2π sin5d5 మనం కట్టింది అదే, దాన్ని దేనికి ఈక్వల్ చేయొచ్చు, ఈజ్ ఈక్వల్ టు -2πp ఇంటూ ఐ. ఇదేంటో తెలుసా, ఈ వాల్యూ ఏంటో చెప్పండి ఎవరైనా, రైట్ హ్యాండ్ సైడ్ ఉన్న వాల్యూ ఏంటి,
చెప్పండి, రైట్ హ్యాండ్ సైడ్ ఉన్న వాల్యూ ఏంటి? ఇందాక ఎగ్జాంపుల్ చెప్పాను కదమ్మా, చనిపోయిన కాలకేయుల సంఖ్య ఈజ్ ఈక్వల్ టు అంటే ఏమని చెప్పారు మీరు? చెప్పండి. దాంట్లోకి వచ్చిన వాళ్ళు సార్. ఇప్పుడు దీన్ని ఈ భాషలో చెప్పండి. ఈ -2πp dpi అనేది ఏంటి? వాట్ ఇస్ ఇట్? స్కాటర్ అయిన పార్టికల్స్ కాదు. స్కాటర్ అయిన పార్టికల్స్ ఏంటంటే ఇది లెఫ్ట్ హ్యాండ్ సైడ్, ఇది ఏంటి రైట్ హ్యాండ్ సైడ్ ఏంటి? రైట్ హ్యాండ్ సైడ్ ఏంటమ్మా? లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏమో స్కాటర్ అయిన పార్టికల్స్ సంఖ్య, రైట్ హ్యాండ్ సైడ్ అది కాదు. డివియేట్ అయినవి అని కూడా కాదు. న్యూక్లియస్ చుట్టూ ఉన్న సర్కిల్ లోపలికి వచ్చిన ఆల్ఫా పార్టికల్స్. మీకు అంత మంచి ఎగ్జాంపుల్ ఇచ్చినా కూడా అర్థం అవ్వట్లేదు ఏంటండి? నేను చెప్తుంది కదా, ఎవరైతే ఆ డేరా లోపలికి వస్తారో, ఒక 100 మంది డేరాలోకి వచ్చారనుకోండి, ఆటోమేటిక్గా ఎంతమంది చనిపోయినట్టు? 100 మంది సార్. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏమో చనిపోయిన కాలకేయుల సంఖ్య, రైట్ హ్యాండ్ సైడ్ ఏంటి? డేరా లోపలికి వచ్చిన కాలకేయుల సంఖ్య. అంటే అర్థం ఏంటిది? ఇది న్యూక్లియస్ చుట్టూ ఉన్న సర్కిల్ లోపలికి వచ్చిన ఆల్ఫా పార్టికల్స్ రెండు ఈక్వల్ ఉండి తీరాలి. లాజిక్ అదే మరి. ఓకేనా? మరి ఆడికి ఏమైనా దివ్య పవర్స్ ఉండి డేరా లోపలికి వచ్చి కూడా బతికేస్తే మనం చెప్పలేం, కానీ మామూలుగా అయితే అంత పెద్ద ఎక్స్ప్లోజన్ జరిగాక ఎవరు బతకరు కదా. సో దిస్ మస్ట్ బి ఈక్వల్ టు ది నెంబర్ ఆఫ్ ఆల్ఫా పార్టికల్స్ which enter into the circle around the nucleus. ఓకేనా? సో ఇప్పుడు ఈ రెండు ఈక్వల్ చేస్తే ఇక్కడతో క్లాస్ అయిపోయినట్టే. ఇప్పుడు మనం ఏం కట్టాలి? ఇప్పుడు ఇరువైపులా ఏం క్యాన్సిల్ అవుతాయి చూడండి. 2π క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ 2π ఉంది, ఇక్కడ 2π ఉంది, క్యాన్సిల్ అయిపోతుంది కదా. అప్పుడు సిగ్మా వాల్యూ ఎంత అవుతుందమ్మా? మైనస్, మనం కట్టాల్సిన సిగ్మాయే కదా. సిగ్మా ఈజ్ ఈక్వల్ టు -pdp/i కూడా క్యాన్సిల్ అయిపోద్దండి. ఐ క్యాన్సిల్ అయిపోతే మిగిలేదు ఏంటి? సిగ్మా ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఎంత? -pdp/sin5d5. అర్థమైందమ్మా? మీకు ఈ రెండు ఈక్వల్ ఇంత ఇగోద్ఘాతం నేను ఎందుకు చెప్పానో మీకు అర్థమవుతుంది కదా. మీకు ఏ టెక్స్ట్ బుక్ లో ఉండదు ఇంత ఉపోద్ఘాతం. కాన్సెప్ట్ చాలా మంచి కాన్సెప్ట్, ఎంత ఎక్స్ట్రాడినరీ లాజిక్ చూడండి. ఓకేనా? సో సిగ్మా ఈజ్ ఈక్వల్ టు -pdp/sin5d5. ఓకేనా? ఇక్కడతో డెరివేషన్ అయిపోయినట్టే. మన సింపుల్ మ్యాథమెటిక్స్ ఏంటి? పీకి ముందు ఒక డెరివేషన్ ఉంటుందమ్మా. ఇంపాక్ట్ పారామీటర్ ఒక ఫార్ములా ఉంది, ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిందే. ZE²/2πε0 cot 5/2. ఓకేనా? పీకి 5కి మధ్య రిలేషన్ రాబట్టండి అని ఒక డెరివేషన్ ఉంటుంది. ఆ డెరివేషన్ లో వచ్చిన ఫార్ములా విచ్ ఇస్ నాట్ ఇన్ ద సిలబస్, దట్స్ వై వి ఆర్ నాట్ డిస్కసింగ్. ఓకే? ఇక్కడ పీ వాల్యూ మనకు తెలుసు, సబ్స్టిట్యూట్ చేస్తాం. దాంతో పాటు ఇంకేం కావాలి? ఇక్కడ చూడండి, పీతో పాటు ఏం కావాలి? పక్కన ఏముందమ్మా? పీ పక్కన డిపి ఉందా లేదా? సో ఇక్కడ డిపి కట్టచ్చు కదా. డిపి అంటే డెరివేటివ్, కాట్ కి డెరివేటివ్ ఎంత మీకు తెలుసు కదా, -cosec². ఓకేనా? సో ఇప్పుడు ఇదంతా మారదమ్మా, ఇది కాన్స్టెంట్. ఇది ZE²/2πε0 mv02 అన్నదంతా కూడా కాన్స్టెంట్ కదా. దాన్ని యాజ్ ఇట్ ఈస్ గా ఇక్కడ రాసేయండి. మీరు డెరివేషన్ చేయాల్సింది దేనికి? cot 5/2కి చేయాలి. cot 5/2 డెరివేటివ్ చెప్పాను కదా ఫార్ములా, -cosec² 5/2. ఇక్కడ 1/2 ఎందుకు వచ్చిందో మీకు తెలుసు కదా. ఇది బేసిక్ మ్యాథమెటిక్స్. ఇదంతా 5/2కి డిఫరెన్షియేషన్ చేయాలి కదా. మళ్ళీ 5/2కి డిఫరెన్షియేషన్ ఎంత? 1/2. సో పీ వాల్యూ డిపి వాల్యూ మన దగ్గర ఉన్నాయి కదమ్మా. కాబట్టి పీ వాల్యూ డిపి వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే మీకు ఆటోమేటిక్గా ఆన్సర్ వస్తుంది. ఓకేనా? ఇక్కడ చూడండి, సబ్స్టిట్యూట్ చేస్తే ఏం చేసాం? ఇక్కడ ZE²/2πε0 mv02 ఎన్నిసార్లు వచ్చింది? పీలో ఒకసారి వచ్చింది, కింద డిపిలో సేమ్ అదే వచ్చింది కదా మళ్ళీ. ఓకేనా? ఇప్పుడు సిగ్మా వాల్యూ కట్టేటప్పుడు పీడిపి సబ్స్టిట్యూట్ చేస్తే ఇది 2 సార్లు వస్తుంది కదా. అప్పుడు ఏం రాయాలి దీన్ని? ZE²/2πε0 mv02 హోల్ స్క్వేర్ అని రాయొచ్చు కదా. ఓకేనా? అర్థమైందా? ఇక్కడ ఎక్స్ ఉంది, ఇక్కడ ఎక్స్ ఉంది. పి ఇంటూ డిపి అన్నప్పుడు x² వస్తుందా రాదా? అందుకని ఇక్కడ స్క్వేర్ వేసాం. మిగిలిన పదాలు ఏంటి? ఇక్కడేమో cot 5/2 ఉంది, ఇక్కడ ఏం మిగిలింది? -1/2 cosec² 5/2. మైనస్ ఎందుకు పోయింది చూడండి, ఇక్కడ మైనస్ వచ్చింది కదా సిగ్మాలో. ఆ మైనస్ ఈ మైనస్. ఓకేనా? సో ఫర్దర్ గా ఇంకొక స్టెప్ మిగిలింది ఏంటి? దీన్ని స్క్వేర్ చేసుకోండి. ఇది సింపుల్ మ్యాథమెటిక్స్ కదా. ZE² అంటే Z²e⁴, కిందేమో 4π²ε02 m²v0/4 అంతే కదా. ప్రతి పదాన్ని స్క్వేర్ చేయండి. ఇక్కడ sin5 ఉంది కదా, దాన్ని ఎలా రాసుకోవచ్చు? sin 2θ ఫార్ములా ఏంటి?
2 sin A cos A sir. sin 5 ఎలా రాసుకోవచ్చు అంటే 2 sin 5/2 cos 5/2 అని రాసుకోవచ్చు. ఓకేనా? ఈ పైన ఉన్న cos 5/2 ఎలా రాసుకోవచ్చు? cos 5/2 by sin 5/2 అని రాసుకోవచ్చు. cosecant స్క్వేర్ ఎలా రాసుకోవచ్చు? 1 by sin స్క్వేర్ 5/2 అని రాయొచ్చు. ఈ మొత్తం ప్రాసెస్ లో మీకు cos 5/2 క్యాన్సిల్ అయిపోద్దాం. అప్పుడు పైన ఏమో sin క్యూబ్ వస్తుంది, కింద ఆల్రెడీ ఒక sin ఉంది, అప్పుడు sin పవర్ 4 π/2 వస్తుంది. ఓకేనా? మరి ఇక్కడ 2 స్క్వేర్ అంటే 4 రావాలి కదా సార్, మరి ఇక్కడ 16 ఎందుకు వచ్చిందంటే సింపుల్, ఇక్కడ ఒక 2 యాడ్ అయిందా? ఓకేనా? సో ఆల్రెడీ ఇక్కడ ఇంకొక 1/2 ఉంది కదా, అందుకని 2 × 2 ఎంత? 4. అందుకని 2 స్క్వేర్ అంటే 4 కదా, 4 × 4 ఎంత? 16. మిగిలినవన్నీ స్క్వేర్ లో వచ్చేది అంతే, 5 స్క్వేర్ ఎప్సిలాన్ నాట్ స్క్వేర్. సో సిగ్మా ఫార్ములా వచ్చిందమ్మా. సిగ్మా అంటే స్కాటరింగ్ క్రాస్ సెక్షన్. ఓకేనా? మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి కావలిస్తే, ఇది స్కాటరింగ్ క్రాస్ సెక్షన్ ఫార్ములా. ఓకే, చాలా సందర్భాలు ఇది ఒకటే అడుగుతాడు, ఇది ఒకటి రాస్తే సరిపోతుంది. ఫార్ములా కూడా అడిగితే అది రాయాలి, ఇవాళకి సరిపోతుంది. ఇప్పుడు నేను అడిగేది ప్రశ్న ఉంటుంది, ఈ స్కాటరింగ్ క్రాస్ సెక్షన్ ఫార్ములాలో ఓకే 0 degrees యాంగిల్లో స్కాటరింగ్ క్రాస్ సెక్షన్ ఎంత ఉంటుందో చెప్పండి ఈ ఫార్ములా చూసి. అంటే మీరు ఏం చేయాలి? 5 బదులు ఎంత పెట్టాలి? మీకు ఇందాక చెప్పాను గుర్తుందా? స్కాటరింగ్ క్రాస్ సెక్షన్ అంటే మీరు క్రాస్ సెక్షన్ అనే పదం మైండ్ లోంచి తీసేయండి. క్రాస్ సెక్షన్ అంటే మైండ్ లో ఏం పెట్టుకుంటారు? ప్రాబబిలిటీ అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇప్పుడు నేను సిగ్మా ఆఫ్ 0 అని అడుగుతున్నాను అంటే అర్థం ఏంటి? 0 degrees తో పార్టికల్స్ స్కాటర్ అవ్వడానికి ఛాన్స్ ఎంత, ప్రాబబిలిటీ ఎంత అంటే ఏం చేయాలి? సింపుల్, 5 బదులు ఎంత పెట్టాలి? మిగిలిన మీరు చేసేది ఏం లేదు, జెడ్ ఈ పై స్క్వేర్ ఇవన్నీ కాన్స్టెంట్ కదా, ఒక 5 ఒకటే వేరియబుల్. 5 0 పెడితే sin 0 ఎంత? sin 0 ఎంత? 1/0 అవుతుంది కదా. 1/0 అంటే ఇన్ఫినిటీ అవుతుంది కదా. ఇన్ఫినిటీ అంటే తెలుసుగా, మన రామానుజన్ సార్ ఏం చెప్పారు? ఇన్ఫినిటీ అనేది ఒక నెంబర్ కాదు, అది ఇన్ఫినిటీ ఈజ్ ఎ కాన్సెప్ట్. 0 అనేది ఇన్ఫినిటీ అనేది దే ఆర్ నాట్ నెంబర్స్, దే ఆర్ కాన్సెప్ట్స్. ఓకేనా? అంటే ఇన్ఫినిటీ వస్తుందంటే అర్థం ఏంటంటే నువ్వు ఎలా అర్థం చేసుకోవాలి అంటే 0 degrees యాంగిల్లో ఎక్కువ పార్టికల్స్ స్కాటర్ అవుతాయి అని అర్థం చేసుకోవాలి. ఓకేనా? అదనమాట నేను. సో చాలా సింపుల్ అమ్మా. మీరు స్టార్టింగ్ పాయింట్ సిగ్మా వాల్యూ ఒకటి గుర్తుపెట్టుకుంటే, ఒకసారి రాసుకుంటే, మనం సిగ్మాని x/y అనుకుంటే x వాల్యూ కడతాము అని మైండ్ లో పెట్టుకోండి. అప్పుడు x = సిగ్మా × i రాసేయండి. టోటల్ యాంగిల్ ఎంత? dOVగా. అక్కడతో అది అయిపోయింది. ఒక విధంగా కాలకేయులు చచ్చిపోయారు ఎంతమంది లెక్కెట్టేసాం. ఇంకో విధంగా లెక్క పెడుతున్నాం. ఇప్పుడు ఎలాగా? ఎంతమంది డేరాలోకి వచ్చారు లెక్క పెడుతున్నాం. అంటే ఒక ఆల్ఫా పార్టికల్ స్కాటర్ అవ్వాలి అంటే అది న్యూక్లియస్ కి దగ్గరగా ఉన్న ఒక సర్కిల్ లోపలికి రావాలి. న్యూక్లియస్ చుట్టూ ఉన్న సర్కిల్లోకి వచ్చిన పార్టికల్స్ ఎన్ని అంటే ఏంటంటే ఇన్ని -2πp/dPi. సో స్కాటర్ అయిన పార్టికల్స్ వచ్చినట్టు దేనికి ఈక్వల్ అవుతుంది? సర్కిల్లోకి వచ్చిన పార్టికల్ సంఖ్యకి ఈక్వల్ అవుతుంది. సో రెండు ఈక్వల్ చేసాం కదా, ఈక్వల్ చేసినప్పుడు ఒకటే చేసాం మనం, p వాల్యూ dp వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేసాం. ఓకేనా? సో ఇదమ్మా స్కాటరింగ్ క్రాస్ సెక్షన్. ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఎగ్జామ్ లో యూ ఆర్ బౌండ్ టు గెట్ ఇట్, ఇంకా ఆల్మోస్ట్ డౌట్ లేదు. చాలా సందర్భాల్లో ఈ క్వశ్చన్ లేకుండా ఎయిదర్ షార్ట్ ఆన్సర్ కానీ ఎక్కువ సందర్భాల్లో ఎస్ఐకి ఇస్తాడు. సో ఇది నేను ఎంత చెప్పినా కూడా మీరు మాత్రం ప్రాక్టీస్ చేయకపోతే చేయలేరమ్మా, అది గుర్తుపెట్టుకోండి. చాలా చాలా ఇప్పుడు కెప్లర్స్ లాస్ ఉన్నాయి, అవి ఒక ఫ్లో ప్రకారం వెళ్ళిపోతాయి. కాన్సెప్ట్ తక్కువ, డెరివేషన్ ఎక్కువ ఉంటుంది అందులో. కానీ రదర్ఫోర్డ్ స్కాటరింగ్ క్రాస్ సెక్షన్ అలా కాదు, డెరివేషన్ చిన్నదే కానీ ఒక్కో స్టెప్ లో చాలా డెప్త్ కాన్సెప్ట్ ఉంటుంది. ఓకే.